నాది, నా పేరు కుప్పయ్యన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్లుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ నాది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగిన కూడా లేకుండా సరే చేస్తానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్పని చెప్తుందంట. ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మతంగా వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగించినాం. ఫ్రీ బస్ వద్ద నేను చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడిని అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికీ ఫ్రీ. కానీ అన్న దీనికోసం థ్యాంక్ యూ అన్న. స్లిప్పులు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి చూసుకోండి. ఆ స్లిప్పులు ఎక్కడ, ఆ స్లిప్పులు ఆ బాక్స్ లో ఉన్నాయన్న. బాక్సులు పెట్టారు, ఆ స్లిప్పులన్నీ కూడా ఆ బాక్స్ లో వేస్తే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అందరికీ మైకులు ఇలేము, అందరూ మాట్లాడేంత టైం ఉండదు. కాబట్టి మనకు కూడా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ స్లిప్పుల మీద మీరు రాసేస్తే మీరు ఇవ్వాలనుకున్న సూచనలు సలహాలు ఆ బాక్స్ లో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. దాంట్లో ఉన్న ఏదైనా మంచి ఏదైనా ముఖ్యమైనటి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవి అన్నీ కూడా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సూచనల పెట్ట ఉంది, 2 అటు ఇటు ఉన్నాయి, అందులో స్లిప్లు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరి తరపున అన్నకి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని మన కోసం కేటాయించారు. ధన్యవాదాలు.